హాయ్ వన్ ఎలా ఉన్నారు అందరూ? మీరు కూడా నాలాగే చికెన్ కర్రీ ఎప్పుడు రొటీన్ కాకుండా డిఫరెంట్ స్టైల్స్ మారుస్తూ డిఫరెంట్ వేరియేషన్స్ చేస్తూ ఉంటారా? అంతే కదండి, మనకి రైస్లోకి అయితే ఒకలా కావాలి, చపాతీలోకి డిఫరెంట్గా ఉండాలి. ఇన్ కేస్ రసంలో కాంబినేషన్గా అయితే కొంచెం డ్రైగా ఎక్స్పెక్ట్ చేస్తాము చికెన్ ఫ్రై. మీరు చికెన్తో డిఫరెంట్గా ట్రై చేసిన ప్రతిసారి ఇంట్లో వాళ్ళు చాలా బాగుందని చెప్తారా, లేదంటే లాస్ట్ టైంలా చేయొచ్చు కదా అదే బాగుందంటారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను ట్రై చేసిన ప్రతిసారి అయితే నాకు కొన్నిసార్లు హిట్ అవుతుంది, కొన్నిసార్లు యావరేజ్గా ఉంటుంది. సో నేనైతే ఇవాళ చపాతీ కాంబినేషన్గా చికెన్ కర్రీ చేస్తున్నాను. కాబట్టి మరీ డ్రైగా ఉండకూడదు, మరీ వెట్టిగా ఉండకూడదు, అంటే లిక్విడ్గా ఉండకూడదు. సో మీడియంగా ఉండాలి. దానికోసం మార్నింగ్ చికెన్ అంతా మ్యారినేట్ చేసేసాను, అన్ని మసాలాలన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా చికెన్ బాయిల్ చేసుకుంటున్నాను. ఆ చికెన్ బాయిల్ అయిపోయేటప్పుడు నేను ప్యారల్గా చపాతీ పిండి కూడా కలిపేసుకున్నాను. ఎందుకంటే చపాతీ పిండి కొంచెం నానితే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయని. నిజమా కాదనేది కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, ఇక్కడ చికెన్ అయితే బాగా బాయిల్ అయిపోతుంది. మనం మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ కారం ఎలాగో వేసుకుంటాము, కుక్ అయ్యేటప్పుడు కొంచెం టేస్ట్ చూసి ఇంకా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ బాగా బాయిల్ అయిపోయి వాటర్ అంతా వెళ్ళిపోయాక నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటో అయితే యాడ్ చేసుకున్నాను. సో ఈ పేస్ట్ వల్ల మనకి కొంచెం గ్రేవీ వస్తుంది చికెన్లోకి. ఇంకొక 5 minutes స్టవ్ ఆఫ్ చేసుకుంటా అన్నప్పుడు నేను కొంచెం జీడిపప్పులు యాడ్ చేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను కర్రీ ఎలా ఉంది, మా ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది.